హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణీస్ vutukuru కిచెన్. ఈరోజు నేను మీకు ఒక ఈవినింగ్ స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. అది ఏంటంటే బ్రెడ్ చీజ్ పొటాటో బాల్స్. ఇది చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. సింపుల్గా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలకి వీటిని స్కూల్లో స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టేయచ్చండి. చాలా బాగుంటాయి కూడా, చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. బ్రెడ్ ఒక 5 స్లైసెస్ తీసుకున్నానండి. అలా పీసెస్ లాగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. అంటే చేత్తో అయినా తుంపేసుకోవచ్చు, స్మూత్గా ఉంటాయి కదా, వచ్చేస్తాయి. ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను, వాటిని సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 2, అవి కూడా సన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, పొటాటో ఒక 4 తీసుకున్నానండి. అలా స్మాష్ చేసుకొని ఉంచుకున్నాను. కుక్కర్లో అయితే ఒక 4 విజిల్స్ రానియండి. విడిగా అయితే ఒక 5 to 10 మినిట్స్ లోపు బాయిల్ అయితే సరిపోతుంది. ఇలా స్మాష్ చేసుకొని ఉంచుకోవాలి. సాల్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్, పుదీనా అండ్ కొత్తిమీర, పెప్పర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ అండి, అంటే టీ టేబుల్ స్పూను పెప్పర్ పౌడరు, ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూను, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కార్న్ఫ్లోర్ 1 కప్పు, చీజ్ ఒక నేను 4 స్లైసెస్ తీసుకున్నానండి. వాటిని అలా సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూసేద్దాము. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నామండి. దీంట్లో పొటాటోస్ వేసుకుందాము. పొటాటోస్ అండ్ బ్రెడ్ స్లైసెస్ కూడా మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, పుదీనా అండ్ కొత్తిమీర కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవాలండి. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. అన్ని స్పైసెస్ యాడ్ చేసుకున్నానండి. చీజ్ కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకొని చూపిస్తాను. ఇలా మిక్స్ చేసుకోవాలండి, చపాతీ పిండిలాగా. చూసారు కదా, నేనైతే వాటర్ అయితే యాడ్ చేయలేదండి. మీరు కూడా యాడ్ చేసుకోకండి, దాంతోనే మిక్స్ అయిపోతుంది. ఎందుకంటే పొటాటో అండ్ ఆనియన్స్ ఉంటాయి కదా, పొటాటోలో ఉన్న వాటర్ బ్రెడ్ ఉంటుంది బైండింగ్కి, సో వాటర్ అనేది అసలు అవసరం లేదు. ఇలా మిక్స్ చేసుకుంటేనే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మనం వీటిని హ్యాండ్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని, లేకపోతే అప్లై చేసుకోకపోయినా కూడా పర్వాలేదు, వచ్చేస్తాయి. బాల్స్ చేసుకుందాం వీటిని, చిన్న బాల్స్. హ్యాండ్కి ఆయిల్ అప్లై చేసుకున్నానండి. ఇలా ఒక్కొక్క బాల్ చేసుకోవాలి. చిన్నగా స్మాల్గా అయినా చేసుకోవచ్చు, కొంచెం ఇలా ఈ సైజులో అయినా కూడా చేసుకోవచ్చు అండి. ఇలా రౌండ్గా చేసుకుంటే సరిపోతుంది. అన్ని బాల్స్ ఇలా చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్. అన్ని బాల్స్ చేసేసుకొని చూపిస్తానండి. ఇలా అన్ని బాల్స్ చేసుకోవాలండి. చూసారు కదా, లైట్గా చేతికి అప్లై చేసుకొని నూనె ఇలా బాల్స్ చేసేసుకోవాలి. నేను ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ బాల్స్ని వీటిలో ఫ్రై చేసేసుకుందాము. ఒక్కొక్కటిగా వేసుకుందామండి చిన్నగా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. మీడియం టు హై. లో అయితే అది ఎక్కువగా వేగదు కదా, సో మీడియం టు హైలో పెట్టుకొని వేయించుకోండి. గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చాయండి, చూసారు కదా పైన. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసేసుకుందాము. ఫ్రై అయ్యాయండి, ఇట్లా బౌల్లోకి తీసేసుకున్నాను. చూసారు కదా, చాలా క్రిస్పీగా వచ్చాయి. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం వీటిని. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా స్నాక్ చేసేసి చీజ్ బాల్స్ని ఇచ్చేయండి. అసలు చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. పైనంతా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటుందండి. సో కిడ్స్ చాలా అంటే చాలా ఇష్టపడతారు. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే మా న్యూ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నా వీడియో ఫస్ట్ టైం వాచ్ చేసిన వాళ్ళైతే అన్ని వీడియోస్ చూడండి. చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.